హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఈరోజైతే నిన్న మీరు చూసే ఉంటారు కదా! నిన్న అంటే మొన్నటి వ్లాగ్ అనమాట. అంటే డే బై డే వస్తున్నాయిగా ఒక్కోసారి మన వీడియోస్. డైలీ పోస్ట్ చేయగలుగుతున్నాను. బట్ వీలు కుదరనప్పుడు డే బై డే కూడా వస్తున్నాయి. ఆ రోజు చూపించానమాట నేను సజ్జపిండి బ్యాటర్ ఎలా చేసుకుంటాను అనేది. చాలా మంచిది కదా హెల్త్‌కి. ఒక్కసారి మనం బ్యాటర్ గనుక చేసి పెట్టుకుంటే దాంతో మనం ఇడ్లీ, పొంగనాలు, దోస ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ తీసుకున్నా మంచిదే, లేదా నైట్ డిన్నర్‌లా తీసుకున్నా గూడా చాలా మంచిదనమాట హెల్త్‌కి. పిల్లలు, పెద్దలు ఎవరికైనా మంచిదే అనమాట. ఇంకపోతే ఫస్ట్ ఇడ్లీ పిండిలాగా ఇవాళ ఇడ్లీ చేద్దామనుకుంటున్నా. అందుకని చెప్పేసి కొంచెం పిండిని తీసి పక్కన గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నా. ఇంకా మిగతా దాంట్లో ఇప్పుడు చేసే దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్, వాటర్ ఇవి 3 మిక్స్ చేసి ఇడ్లీ పెట్టేసా అనమాట. అడుగున ఎలాగో మనం నూనె రాస్తాం కదా! అప్పుడు కొంచెం క్యారెట్ తురుమేసాను. బావుంటుందనమాట. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే కొంచెం మనం ఇడ్లీ అనేది వైట్‌గా ఉంటుంది కదా! ఇదేమంటే సజ్జతో చేసింది కాబట్టి కొంచెం కలర్ డిఫరెంట్‌గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తినాలి, హెల్తీగా ఉండాలంటే మరి ఇలాంటివి చేయక తప్పదు గదా మనకి. ఇంకా అలా అయితే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి నేనింక పైనకొచ్చేసా అనమాట. మేడ పైకి బట్టలు ఆరబెడదామని చెప్పి. కొన్ని నేను హ్యాండ్ వాష్ చేస్తానండి. అంటే కొన్ని బ్లాక్ కలర్ షర్ట్స్ గానీ, లేదా జీన్స్‌లు గానీ మిషన్‌లో అస్సలు వెయ్యను. అవి ఏవైనా మనకి ప్యాచెస్ లాగా అయిపోతుందని చెప్పి ఆల్మోస్ట్ హూడీస్ గానీ అన్నీ నేను హ్యాండ్ వాషే చేస్తా. నా డ్రెసెస్ కూడా ఆల్మోస్ట్ హ్యాండ్ వాషే ఉంటాయండి. ఆ మిషన్‌లో ఏమైనా ఏదో డైలీ పర్పస్ బట్టలు లాంటివి మాత్రమే వేస్తూ ఉంటాను. ఇంకా ఆ పని తర్వాత ఇదిగో మొక్కల్ని చూడాలి తప్పకుండా. మనం గార్డెన్ ఒకటి మనం మెయింటైన్ చేస్తున్నాము అంటే పురుగు పడుతుందా? లేదంటే మట్టి ఎలా ఉంది? మొక్కలు అసలు హెల్తీగా వస్తున్నాయా లేదా? ఏమైనా మంచి లిక్విడ్స్ ఇవ్వాలా? ఇలాంటివన్నీ చూసుకోవాలి మరి. వంకాయ మొక్కలు చూసారుగా హెల్తీగా వచ్చేసాయి. మంచిగా పూత కూడా పెట్టేసింది. అసలు మనం పెట్టే మొక్కల కంటే ఎక్కువ పక్క నుంచి వచ్చే మొక్కలే చాలా సతాయిస్తూ ఉంటాయి. ఇంకా ఇదైతే ముందు నుంచి ఉన్న వేరేలండి పుదీనా అది బాగొచ్చింది. ఇంకా పువ్వులు గూడా బాగొస్తున్నాయి. అన్ని రకాల గులాబీలు గూడా. ఇటు చిట్టి గులాబొస్తుంది, వైట్ గులాబీలు, పింక్ కలర్ గులాబీలు 3 మొక్కలకున్నాయి అవి వస్తున్నాయి. తర్వాత యెల్లో గులాబీలు, లైట్ పింక్ కలర్ ఉన్నాయి అవి. బోలెడన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇంకపోతే ఇదిగో మెయిన్ కలుపు మొక్కలు బాగొస్తున్నాయన్నమాట. ఇంకా గార్డెనింగ్‌లో ముఖ్యంగా మనకేంటంటే, అసలు మనం పెట్టిన మొక్క కంటే ఎక్కువ ఇవి ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే, మనం ఇందులో కోకోపీట్, ఎరువులు అవన్నీ వేస్తాం గదా! వాటి ద్వారా వస్తాయన్నమాట. పైన పైన తీసామనుకోండి, లోపల వేరు అలాగే ఉంచేస్తే, అది ఇంకా బలంగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది గాబట్టి, మనం అసలు తీసేటప్పుడే వేరుతో సహా తీసామంటే, ఇంకా మనం పెట్టిన అసలు మొక్కలు హెల్తీగా ఉంటాయి. అంటే ఇవి గూడా వస్తుంటాయి మరిగ తీసేయాలంతే. ఇంకా చాలా పాట్స్‌లలో రీసెంట్ డేస్‌లోనే తీసామనమాట. ఇటువైపున ఒక 2 ఉంటాయి మొక్కలు. అవి పెద్ద పెద్ద పాట్స్. ఇంకా వాటికి అలా ఏదైనా పైకి వెళ్ళినప్పుడు, పనున్నప్పుడు చేస్తూ ఉంటాం అంతే. ఇంకొకసారి హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని ఇక్కడ కొన్ని మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నా. ముఖ్యంగా అయితే రోజు వంటల్లో వాడుకునేవి ఇక్కడ ఫస్ట్ చూసారు గదా! పాన్ పెట్టేసి ఒక కప్పు చిన్న కప్పు మెంతులు వేసుకున్నాను. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే సేమ్ కప్పు జీలకర్ర గూడా వేసుకుంటా. ఇది నేను ఆల్మోస్ట్ ప్రతి కర్రీస్‌లో వాడతాను. నేను మీకు ఎండింగ్‌లో చెప్తాను వీడియో ఎండింగ్‌లో స్కిప్ చేయకుండా చూడండి. అవి ఎందుకు వాడతాను, ఎంత క్వాంటిటీలో వాడతాను, ఎలా వాడతానో గూడా చెప్తా. ఇక్కడ మెంతులు మంచిగా రోస్ట్ అయ్యాయి కదా! వెంటనే జీలకర్ర గూడా యాడ్ చేశాను. జీలకర్ర చాలా తొందరగా అవుతుంది కాబట్టి లాస్ట్‌లో వేశానంతే. మరీ మాడిపోకుండా ఒక మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అది పక్కన పెట్టేసి సేమ్ పాన్‌లో ఒక హాఫ్ కప్ లాగా తీసుకున్నాను ప్రతీది గూడా ఇప్పుడు మీరు చూసేది. అంటే లవంగాలు ఒక హాఫ్ కప్, హాఫ్ కప్ ఇలాచీ అలాగే ఒక హాఫ్ కప్ దాల్చిన చెక్క తీసుకున్నాను. హాఫ్ కప్ ఏమో ఇక్కడ స్టార్ పువ్వులుంటాయి గదా! మనం బగారాలో వేసుకుంటాం అవి. అలాగే ఒక బగారా ఆకు పెద్దది వేసుకున్నాను. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత లాస్ట్‌లో ఒక హాఫ్ కప్పు షాయి జీరా వేస్తాను. ఎందుకంటే షాయి జీరా తొందరగా మాడిపోతుంది. మిగతావన్నీ రోస్ట్ అవ్వవు. అదొక్కటి మాడిపోతుంది. ఫ్లేవర్ అంతగా బావుండదు. ఇదేమంటే గరం మసాలా కోసము. అది పక్కన పెట్టేసా. మళ్ళీ సేమ్ పాన్‌లో ధనియాలు తీసుకున్నాను. ధనియా పౌడర్ కూడా దగ్గర పడిందనమాట. ఇందులో నేను ఎక్కువ క్వాంటిటీ ధనియాలు తీసుకుంటాను. అంటే ఇవి ఒక ఆల్మోస్ట్ పావు కేజీ ఉంటాయనుకోండి. అందులోనే ఒక్క దాల్చిన చెక్క, ఒక 2, 3 ఇలాచి, 2, 3 లవంగా వేసుకుంటానంతే. అది ప్రతి కర్రీలో నేను వాడను.
కొన్ని కర్రీస్‌లో మాత్రమే వాడుతుంటాం గదా! గరం మసాలా. అందుకని అది కొంచెమే. ఇంకపోతే అల్లం, వెల్లుల్లి ఇది కూడా మంచిగా పీల్ తీసేసి పక్కన పెట్టేసాను. మంచిగా కడిగి ఆరబెట్టేసి తర్వాత నేను గ్రైండ్ చేసుకుంటా అనమాట. అల్లం, వెల్లుల్లి గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం అందులో కొంచెం పసుపు, ఉప్పు, లైట్‌గా ఆయిల్ యాడ్ చేస్తాను. దాని మూలాన ఎప్పటికి ఫ్రెష్‌గానే ఉంటుంది. ఇంకా డైలీ వాడుతూనే ఉంటాం కదా! ప్రతి కర్రీలో గూడా మంచిగా ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు వేయించుకున్నవన్నీ చల్లారుతూ ఉన్నాయి. అవి వేడి వేడిగా మనం మిక్సీ జార్‌లో వేయలేం కాబట్టి ఇక్కడ వేరే పనులవి చేసుకుంటున్నా. పిల్లలున్నారు ఇంట్లోనే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి గదా! సరే ఇంకా పెద్దోడేమో కొంచెం ఫ్యాన్ అది క్లీన్ చేస్తున్నాడనమాట. ఆ పైన నేను ఎక్కి చేయలేక వాడితో చెప్పేస్తున్నాను. ఇంకా అలాగే ఇదిగో సోఫా ఒకటి డైలీ మనం తీసి క్లీన్ చేయము. దాని బ్యాక్ సైడ్ ప్రతిరోజు జరిపి అసలు ఊడవడానికి అంత టైం గూడా ఉండదు. ఇవాళ పెద్దగా పనులేం పెట్టుకోలేదు. జస్ట్ క్లీనింగ్ ఒకటి అనుకున్నాననమాట. కంపల్సరీగా ఇది ఇవాళ కంప్లీట్ చేయాలి అని. నాకెలాగంటే ఈరోజు అనుకున్న పని ఈరోజు చేసేయాలి. అది గనక కుదరక చేయలేదంటే ఇంక నాకస్సలు ఏదోలాగుంటుంది. నాకిదొక అలవాటనమాట. ఇంకా అనుకున్నాను గదా! తడవుగా చేసేయాలంతే. ఇంకా ఇదిగో మొత్తం సోఫాలంతా జరిపేసి బ్యాక్ సైడ్ అంతా బ్రష్‌లాగా మొత్తం కొట్టేసి మొత్తం గూడా ఊడ్చి పెట్టేసుకున్నా అనమాట మళ్ళీ యథావిధిగా. సోఫా కవర్స్ అవన్నీ గూడా వాషింగ్‌కేసేస్తా. మేముండే సరౌండింగ్‌లో డస్ట్ ఎలా ఉంటుంది అంటే, అసలు చుట్టుపక్కలంతా కన్‌స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి లేదు అనడానికే ఉండదు. ఒక బిల్డింగ్ అవ్వగానే ఇంకో బిల్డింగ్ స్టార్ట్ జేస్తూనే ఉంటారనమాట. దాని మూలాననో ఏమో గానీ ఎవ్రీ డే క్లీన్ చేస్తానండి ఈ సర్ఫేసెస్ అయితే. ఎవ్రీ డే ఇంతే డస్ట్ ఉంటుంది. ఇప్పుడు తుడిచిన తర్వాత ఎంత నీట్‌గా ఉందో, అసలు తుడవక ముందు ఎలా ఉందో చూసారు గదా! అంత ఘోరంగా ఉంటుందనమాట. ఇంకిక్కడైతే డోర్స్ గూడా క్లీన్ చేస్తున్నాను. మనము కడపల్ని పూజించుకుంటాము. వారానికి 2 సార్లు అలాగా మంచిగా కడిగేసి పసుపు, బొట్లు అవన్నీ పెట్టి పూజించుకుంటాము. అలాగే మన మెయిన్ డోర్స్ గూడా. నాట్ ఓన్లీ మెయిన్ డోర్స్ అండి. మనకు బెడ్‌రూమ్ డోర్స్ గానీ, ఏవైనా గూడా ఎప్పటివప్పుడు శుభ్రం చేసుకోవాలి. అది చాలా మంచి పద్ధతి. ఇంకా డస్ట్ అది లేకుండా మొత్తం గూడా తుడిచేసుకున్నాను. అలాగే కొంచెం డస్టింగ్ అంతా అయిపోయింది గదా! మళ్ళీ రూమ్ అంతా గూడా ఒకసారి ఊడ్చేసి, ఒకసారి మాప్ అయితే పెట్టేసుకుంటున్నా. ఎంత ఏమైనా మనం ఎంత నీట్‌గా ఊడ్చినా డస్ట్ అనేది ఉండిపోతుంది. వాళ్ళ పిల్లలు బాగానే హెల్ప్ చేశారు. టీవీ యూనిట్ దగ్గరున్న బొమ్మలు అవన్నీ గూడా వాళ్ళే క్లీన్ చేశారనమాట. సో, నాకు కొంచెం పనైతే తగ్గింది. ఇప్పుడు నేను తుడిచే నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేశానండి. రాక్ సాల్ట్ ఏసి ఇల్లంతా తుడిచేశాను. మంచిదనమాట అలా రాక్ సాల్ట్ గనక వేసి ఇల్లంతా తుడిస్తే గనక, మనం వేరే లిక్విడ్స్ అవి వేసే కంటే గూడా రాక్ సాల్టే వేయాలి. నేను లిక్విడ్స్ వాడనండి. ఫ్లోర్‌కి ఎప్పుడు నేను లిక్విడ్స్ అనేవి అస్సలు వాడను. అసలు తీసుకురాను నేను. ఎప్పుడైనా కావాలి అనుకుంటే డెటాల్ వేసుకుంటాను. లేదా సాల్ట్ తప్పించి ఈ లైజాల్ అవి ఏం తేను. వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత సేమ్ అలాగే బయట గూడా తుడిచేస్తున్నాననమాట. మొత్తం ఈ కారిడార్ గూడా. ఎందుకంటే బయట గూడా కొంచెం బూజులు అవి తీసేసామనమాట. ఆల్మోస్ట్ ఇవాళంతా అయిపోయినట్లే క్లీనింగ్స్ అనేవి. కర్టెన్స్ ఒకటి మార్చలేదు. అది నేను ఒక 2 డేస్ అయ్యాక మార్చుదామని అలాగే ఉంచేశాను. ఇంకా ఎలాగైనా ఇక్కడ తుడిచేశాను గాబట్టి, మంచిగా ఇక్కడ ఒక చిన్న ముగ్గు గూడా వేసుకుంటున్నా. అలా ముగ్గు లేకుండా ఉంటే ఏదోలాగుంటుంది. అందుకని చెప్పేసి ఇదిగో చిన్న ముగ్గు పెద్ద పెద్దగా ఏం వేయలేదు ఇప్పుడైతే. ప్రతిరోజు ముగ్గు యాడ్ చేయండక్కా వీడియోస్‌లో అని అడుగుతున్నారు గదా! ఏమో ఒక్కొక్కసారి అవుతుంది. ఒక్కోసారి అవ్వట్లేదండి. అంటే నేను షూట్ చేసేదాన్ని బట్టి. నిజానికి చెప్పాలంటే ఈసారి నేను క్లీనింగ్స్ ఏవి పెద్దగా షూట్ చేయలేదు. జస్ట్ ఏదో నేను ర్యాండమ్‌గా అలా తీశానంతే. మామూలుగా ఆల్మోస్ట్ అన్ని క్లీనింగ్స్ అయిపోయినట్లే మన ఇంట్లో అయితే. ఇంక శ్రావణ మాసం కోసము. ఇంకిదిగో ఇంత డస్ట్ పని చేశాం గదా! ఒక్కసారైతే చేతులు శుభ్రంగా కడిగేసుకొని పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలనుకున్నాను. వాళ్ళని అడిగాననమాట ఏదైనా చేసి ఇవ్వనా అంటే వద్దంట. పెద్దగా హెవీగా ఏం తినాలనిపించట్లేదట. సరే వేడివేడిగా వద్దన్నారు గదా! అని చెప్పేసి ఇంట్లో ఫ్రూట్ ఉంది. పపాయ ఉంది. సరే అది కట్ చేసి ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళకి ఇంక ఇది కట్ చేసి ఇచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి. అలాగే ధనియా పౌడర్ ఇవన్నీ ఇందాక నేను మసాలాలు వేడి చేసి పెట్టాను గదా! వాటిని ఇంకా పౌడర్ కింద పట్టేసి బాటిల్స్‌లో స్టోర్ జేసుకోవాలి. రీసెంట్ డేస్‌లోనే కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది గదా! ఇంకా ఆహ్,
అవన్నీ మిగిలిపోయిన పెండింగ్ వర్క్స్ అనమాట ఇవన్నీ గూడా. అంటే ఈ మసాలాలు ఇవి అన్నీ కూడా. అలాగే కంది పొడి ఇవి చేసుకోవాలనుకున్నాను గానీ అసలు కుదరలేదనమాట. ఎంతసేపు క్లీనింగ్ ఎంత చేసినా ఇంకా ఏదో ఉన్నట్లుందే అనిపిస్తుంది. అంటే ఇంకా ఈ 4 రూమ్స్ గదా! ఒక్కొక్క రోజు ఒక్కో రూమ్‌లాగా పెట్టుకున్నానంతే. మా పిల్లలు పపాయ తినేటప్పుడు ఎందుకో తెలీదు గానీ పైన ఇలా హనీ ఏసి ఇవ్వమంటారు. ఆల్రెడీ అది స్వీట్‌గానే ఉంది. అయినా గూడా అంతే వాళ్ళసలు అలా హనీ వేసి ఇవ్వమంటారు. అంటే షుగర్ అడుగుతారు యాక్చువల్‌గా. నేను షుగర్ స్కిప్ చేసి దాని ప్లేస్‌లో హనీ వేసిస్తుంటానంతే. మళ్ళీ జ్యూస్ చేసినా గూడా పెద్దగా ఇష్టపడరు. చెప్పాను గదా! అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అని చెప్పేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసాను. ఇప్పుడేమంటే ఇది మసాలాలనమాట. అయితే కొన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి గదా! మనకు దగ్గర దగ్గరగా ఉన్నాయని చెప్పి ఒకటి వేయాల్సిన ప్లేస్‌లో ఇంకొకటి వేసామంటే కర్రీ టేస్ట్ అనేది కంప్లీట్‌గా పాడైపోతుంది. అలాగే నేను ఏది ఎలా వాడతానో చెప్తా అన్నాను కదా! ఫస్ట్ వచ్చేసి ఇదిగో వీటికి స్టిక్కర్స్ అంటిస్తూ ఉన్నాను. నేమ్స్ రాసేసి. అంటే నేను ఒక్కదాన్నే వంట చేయను. ఒక్కోసారి మా హస్బెండ్ గూడా చేస్తూ ఉంటారు. నేను ఏదైనా పని మీద బయటకు వెళ్ళొచ్చినప్పుడు అలాగా తను చూసుకుంటారనమాట. లేదంటే నాకెప్పుడైనా బాలేనప్పుడు గూడా వాళ్ళే చేసిస్తుంటారు వంటలు. అందుకని వాళ్ళు అంటే కొంచెం మిస్ అవుతుంటారు కదా! ఒకటి వేవి ఒకటి వేసినా మళ్ళీ అదైపోతుంది కదా! గుర్తుండాలని చెప్పేసి ఇలా స్టిక్కర్స్ అనేవి అంటిస్తూ ఉన్నా. జస్ట్ పేపర్ పైన రాసి అలా ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టర్‌కి అంటిస్తున్నానంతే. ఇంకా ఫస్ట్ వచ్చేస్తే జీరా మెంతి పౌడర్ అండి. అది నేను ప్రతి కర్రీలో వాడతాను. ఆల్మోస్ట్ పులిహోర వాటిల్లో గూడా వాడేస్తూ ఉంటాను. ఎందుకు జీరా మెంతి పౌడర్ వాడతాను అంటే, సహజంగానే మనం వాడే వంటల్లో ప్రతిరోజు మెంతులొకటి, జీలకర్ర ఒకటి తప్పకుండా వాడాలి. డైజెషన్ పరంగా గానీ, అలాగే హెల్త్ పరంగా గానీ చాలా మంచిదనమాట. ఇదొకటి నేను ఎంత క్వాంటిటీలో వేస్తానంటే 1 పించ్ ఆర్ 2 పించ్ అంతే. అంతకు మించి వెయ్యను. ఇంకొకటి మనము కర్రీ చేసేటప్పుడు ఆనియన్ అవి వేయిస్తాం గదా! ఎప్పుడైతే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానో సేమ్ ఆ టైంలో ఇది వేస్తాను. ప్రతి పులుసు కూరల్లో వేస్తుంటాననమాట. ఫ్రైస్‌లో గూడా. పప్పు లాంటి వాటిల్లో కాదు గానీ, ప్రతి కర్రీస్‌లో ఆల్మోస్ట్ వాడతాను. ఇంకా గరం మసాలా వచ్చేస్తే ఎవ్రీడే ఏం యూజ్ ఉండదు దీంతో. కానీ ఇంట్లో చేసుకున్నది ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఎక్కువగా అయితే నాన్ వెజ్ కర్రీస్ కానీ, లేదంటే ఏవైనా మసాలా కర్రీస్‌కి అలాంటి వాటిల్లో వాడతాను. అలాగే బిర్యానీ, పులావ్స్‌లో గూడా వాడుతూ ఉంటాను. ఇంకపోతే ఇది గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేసాము. మూత కూడా చాలా టైట్‌గా ఉంటుంది కాబట్టి, దీని ఫ్లేవర్ అనేది ఎక్కడా పోదు. అలాగే పాడవకుండా గూడా ఉంటుంది గ్లాస్ బాటిల్‌లో ఉండడం వల్ల. ఇంకా అదనమాట. ఇంకా పల్లి పౌడర్ వచ్చేస్తే కొన్ని మసాలా కర్రీస్‌కి లేదంటే ఇది కొన్ని ఫ్రైస్‌కి మాత్రం లాస్ట్‌లో వేస్తాననమాట. చాలా బావుంటుంది కమ్మగా గూడా. ఒకవేళ మనకు కారం ఎక్కువైంది అనిపించినా గూడా కర్రీస్‌లో ఒక్క స్పూన్ ఇది వాడితే సరిపోతుంది. జస్ట్ పల్లీల్ని రోస్ట్ చేసి మంచిగా గ్రైండ్ చేశాననమాట. లైట్‌గా పొట్టు తీసి ఇంకా జస్ట్ ఇంతే గ్లాస్ బాటిల్‌లో స్టోర్ చేశాను. ఇది ఇలా పెట్టేస్తానంతే. మనం చేసుకునే ఏ రెసిపీ అయినా, ఎలాంటిదైనా సరే మంచి టేస్టీగా, మంచి ఫ్లేవర్‌తో రావాలి అంటే ఇలాంటి మసాలాస్ అనేవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. బయటవి తెచ్చుకోకుండా. దీనివల్ల ఆరోగ్యానికి గూడా చాలా మంచిది. మరి ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళకు మన వీడియోస్ ప్రమోట్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.